అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరు మంచిగున్నారా నేనైతే మస్తుగున్నా ఇక సిట్టం వచ్చిందంటే ఎరికే కదా గమ్మత్ గమ్మత్ ముచ్చట్లయితే పట్టుకొని వస్తుందని ఇక అంతకన్నా ముందు పెద్దార్థాలు చూద్దాం పాలి లావణ్య ఆడియో లీకు రాస్తారుందేనాట మొత్తం ఫేకు రేపు చంద్రాల సారు పర్యటన పోతాడట ఉత్తరాంధ్ర పోతాడట మాజీ మంత్రి మల్లన్న మల్ల గిదేంది కొత్తలోళ్ళన్న డిఎస్సి మహిళ ఏడుపు రేవంత్ రెడ్డి సారు కావాలే ఓదార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా నుల్లా ఇక మరిగా కూటమిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు సారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు అయితే సారు రేపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తాడంట రేపు ఉదయం సారు 10 గంటలకు ఉండవెల్లి నుంచి మీది మోటార్ల బయలుదేరతాడట మరిగా సారు పర్యటన ఏర్పాట్లు ముచ్చటేందో ఓసారి చూద్దాం పాన్రి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారుగా నెల రోజులు గడిచిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో మొదటిసారి రావడంతో ఇక్కడ కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు హోమ్ మినిస్టర్ అనిత ఇక్కడ దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉండవల్లి నుంచి బయలుదేరి ఎక్కడికైతే చేరుకుంటారో అదే స్పాట్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఆ స్పాట్కి సంబంధించి ప్రస్తుతం మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు. హెలిప్యాడ్కి సంబంధించినటువంటి స్పాట్ దగ్గర అయితే ఉన్నాం. ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు నేరుగా ఎస్రాయవరం అంటే అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలంలో ఉన్నటువంటి దార్లపూడి హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ హెలిప్యాడ్ దగ్గరికి అయితే సుమారుగా 11-10 గంటలకైతే చేరుకునే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పోలవరం ఎడమ కాలువ పరిశీలించే అవకాశం కూడా కనబడుతుంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు జరిగాయి ఎంతవరకు జరగలేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా రేపు ఆయన చేసే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడ కొన్ని రకాల కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టబోయే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి సుమారుగా 12 గంటలకు బయలుదేరి విజయనగరం జిల్లా భోగాపురం వెళ్తారు. మధ్యాహ్నం 1:30 వరకు కూడా అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించిన పనులపై సమీక్షించే అవకాశం కూడా కనబడుతుంది. అక్కడి నుంచి 1:50 బయలుదేరి ఏపీ మెట్టెక్ జోన్కి సంబంధించి అక్కడ చేరుకొని సుమారుగా 2:30 గంటలకు వరకు కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కూడా ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సిఐఐ వర్చువల్ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే జిల్లా కలెక్టర్తో పాటు కూడా ఇక్కడ అధికారులందరూ చేరుకొని దగ్గరుండి అన్ని రకాల పనులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. పాలంబిన పూలంబిన బోర్వెల్ నడిపిన కాలేజీని నడిపిన సైకిల్ దొక్కిన ఈ డైలాగ్ వింటుంటే మీకు ఎవరు గుర్తుకొస్తారులా గాయనే కదా మన యూట్యూబ్ స్టార్ మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. సార్ ఇప్పుడు సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడట. మరి నిర్ణయం ఏంది అది నిజమో కాదో సార్ చూద్దామా. నిజంగానే నేను మీకు అందరికి ఒక మనిషి గురించి చెప్పాలనుల్లా. మరి ఆ మనిషి ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం చెప్పినా మస్తు వైరల్ అవుతుంది, ఫుల్గా సెన్సేషనల్ అవుతుంది. ఒకసారి సార్గా డైలాగ్ చెప్తే యూట్యూబ్ మొత్తం దద్దరిల్లిపోవాలి. గట్లుంటుంది మరి సార్ తోటి. మరి గా సార్ ఎవరు అనుకుంటారు అనుల్లా? గా సార్ ఎవరో కాదుల్లా, పాలమ్మినా పూలమ్మినా సైకిల్ దొక్కినా బోర్వెల్ నడిపినా కష్టపడ్డా అని అంటుంటాడు కదా ఈ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. అయితే గా సార్ ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడట. గది ఏంటంటే సార్ అయితే కొన్ని దినాలకించి రాజకీయాలకు దూరంగా ఉండుకుంటా ఎవరిని కూడా ఒక మాట కూడా అంటలేడోళ్ళ. కాకపోతే ఈ ముచ్చట అయితే బయటకు వస్తున్నది. మరి ఆ ముచ్చట ఏంటంటే మళ్ళా వచ్చిన తోవాలనే పోతున్నాడట. గదేనోళ్ళ టీడీపీ పార్టీలకు చేరికైతాడంట. మునుపు 2014లో మల్కాజ్గిరి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిండు కదా. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరికయిండు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి కోసం చూస్తున్నాడంటే మాజీ మంత్రి మల్లారెడ్డి సారు.
ఈ ముచ్చట మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ను కలిసినందుకు టీడీపీ నేతలతోటి సంప్రదింపులు జరుపుతున్నాడట. మరి మల్లన్న వచ్చిన గూటికి వెళ్ళిపోతాడో మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాడో చూడాల్సిందేనుల్లా. తెలంగాణలో 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇన్ని మున్సిపాలిటీలు లేవు. కాబట్టి 4 ఇయర్స్ అయిపోతుంది. కాబట్టి అందరికి కూడా ఒక ఏడాదన్నా చైర్మన్లో కూర్చోవాలి, ఒక ఏడాదన్నా మేయర్గా కూర్చోవాలి అని వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా. చాలామంది కోరికలు ఉంటాయి కదా, తప్పు లేదన్న. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే 2 వాళ్ళది, 4 కోడళ్ళు ఉంటేనే పిల్లలతోనే యాడనో పంచాయతీ వస్తుంది కదా. ఇంతమంది 200 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, మామూలే కదా. టార్గెట్ ఎవరు చేయలేదయా? అరే రామా, నన్ను ఎవరు టార్గెట్ చేయలే. మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలేవన్నీ. ఎవ్వరు ఒకటి అన్న పోయిందా నాకెందుకు తెలియదా? నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతోటి. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నారు. ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు. సీఎం మాటలు కావు, ఓ దాదాగిరి గుండాగిరి మాటలు. అవన్నీ పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అటువంటి మాటలు ఎవ్వరు కూడా భరించలేరు. పాపముల్లా డిఎస్సి అభ్యర్థుల గోసలు వింటుంటే, ఇక వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకైతే మనసున పడతలేదుల్లా. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు గట్లున్నాయి. మరి ఎట్లయినా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని ఓ అక్క సెల్ఫీ వీడియో తీసుకుంటా కన్నీరు మున్నీరు అవుతున్నది. చూడుండ్రి పాపం గా అక్క కష్టం. పాపముల డిఎస్సి పరీక్ష రాసే అభ్యర్థులందరూ చాలా గోసలు పడుతున్నారని చెప్పాలి. నిన్న మొన్నటి దాకా ప్రజాభవన్ దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకొని పోలీసులతోటి దెబ్బలు కూడా తిని జైలుకు పోయిరు కదా స్టూడెంట్లందరూ. అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. నిజంగానే డిఎస్సి విద్యార్థులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిఎస్సి పరీక్ష చేయబట్టి టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షలకు మధ్యలో 20 రోజులే ఉన్నాయి. మాకు చదువుకునేటందుకు టైం ఎక్కడిది? ఎట్లయినా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చాలా మంది నిరుద్యోగ విద్యార్థులు మొరపెట్టుకున్నా కూడా ఆగుతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ డిఎస్సి పరీక్షల భాగంగానే ఒక అక్క సెల్ఫీ వీడియో తీసుకుంటూ రేవంత్ రెడ్డి సార్ని కాలు మొక్కుతా, ఎట్లయినా డిఎస్సి పరీక్షను రద్దు చేయాలి. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా భర్త నా పైన చాలా ఆశలు పెట్టుకొని నన్ను చదివిస్తున్నాడు. టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకి 20 రోజులు టైం ఉన్నది. సిలబస్ చానున్నది, చదవలేకపోతున్నామని ఒక అక్క ఏడ్చుకుంటా ఆమె ఆవేదనను సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిందుల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. టెట్కి డిఎస్సికి మధ్యలో టైం 20 డేసే ఉంది సార్. మీకు కాలు మొక్కుతా సార్, మీకు దండం చేస్తా సార్. డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతా సార్. నా భర్త నా మీద నమ్మకాన్ని చాలా పెట్టుకున్నాడు. నా నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్. బతకాలనిపిస్తలేదు నాకు. ప్లీజ్ సార్ పోస్ట్పోన్ చేయండి సార్, మీ కాలు మొక్కుతా. మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు. అదేమి లేదు సార్, మా సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్. మీ కాలు మొక్కుతా సార్, డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్. పాపములా మరి ఆ తండ్రికి ఎందుకు అంత కష్టం వచ్చిందో గాని అందరు కలిసి ఇక కట్టుకొని ఇక పిల్లలను తీసుకొని సహా ఇక ఆ చెరువుల దునికి సావాలనుకున్నాడు. కాకపోతే అక్కడ ఉన్న దయగలిగిన మనుషులందరూ అది చూసి వాళ్ళందరినీ కాపాడిండ్రట. మరిగా ముచ్చటేందో పాలు చూడుండ్రు మీరే.
నీ కష్టాలు చల్లగుండా ఎవరికైనా కష్టాలు ఉంటాయన్న, మనుషులకు ఎవరికైనా సహజమే. మరి నీకేం కష్టం వచ్చింది, ఎందుకు కష్టం వచ్చిందో మాకైతే తెలియదు కానీ గట్ల పిల్లలందరినీ తీసుకొని చెరువులో దుంకి నువ్వు కూడా చచ్చిపోదామనే ఆలోచన తప్పన్నా? అయ్యో, ఈ ముచ్చట మీకు ఎరకలేదు కదా. అయితే రంగారెడ్డి జిల్లా అద్బుల్పూర్మేట్లో ఒక తండ్రి తన 3 పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోనికే ఈయన కూడా చెరువులకు కారు దగ్గరికి పోయి దుంకిచ్చిండు. అక్కడ ఉన్న జనం జరిగిందంతా చూసి ఎమ్మటి ఆడికి పరుగో పరుగు అని ఉరికి ఆ చెరువులో దొరికిన 3 పిల్లగాలను వాళ్ళ నాన్నను నీళ్ళలో ఒక పెద్ద ట్యూబ్ కు తాడగట్టి రక్షించి ఒడ్డుకైతే తీసుకొని వచ్చిర్రు. అయినా ఎందుకన్నా చిన్నదానికి చచ్చుడే పెద్దదానికి చచ్చుడే మనస్తాపానికి గురై చచ్చుడే. నువ్వు సచ్చేదే కాకుండా పిల్లలందరినీ కూడా చంపుదాం అనుకున్నావు కదా అన్న. ఎంత కష్టం వచ్చినా గుండెని రాయి చేసుకోవాలి గాని ఇట్లా కుటుంబం అందరితోటి కలిసి చచ్చుడు మంచిది కాదా నువ్వు అని అంటున్నోళ్ళు చూసినోళ్ళు. ఇక్కడ ఎందుకు వచ్చాడు ఇది పోయేతో నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు. అన్న ఇప్పుడు ట్యూబ్ అయినా ఇచ్చేసే వచ్చేసే తీర్థయాత్రలల్లా రామ సక్కదనమైన తీర్థం పూరి జగన్నాథుని తీర్థం కదనుల్లా. ఇక అక్కడికి పోతే మనకు మనసంతా భక్తితోని పరవశించి పోతుంది కదనుల్లా. ఇక జగములేలే జగన్నాథ స్వామిని చూడాలంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలుల్లా. మరి గిట్లాంటి పూరి జగన్నాథుని ఊరేగింపులా కొంచెం అంత అపశృతి జరిగిందట. మరి గది ఏందో చూద్దాం పాలి. మన భారతదేశం అంటేనే బొచ్చడి రాజశాలతోటి నిండున్నది కదా. ఇక్కడ దేవాలయాల గురించి చెప్పుకుంటూ పోతే అతి పురాణ ప్రాచీన పేరు పొందిన అబ్బాబాబా చాలా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ప్రాచీన ఆలయాల రహస్యం అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కలేదు. గట్టిలాంటి ఒక ఆలయమే ఒరిస్సా తీరంలో ఉన్న పూరి జగన్నాథ్ అని. ఆలయం గురించి ఒక ముచ్చట చెప్పాలనుల్లా. గది ఏంటంటే పూరి జగన్నాథ రథోత్సవాలలో ఒక అపశృతి జరిగిందుల్లా. గది ఏంటంటే రథం నుంచి గుడిచే ఆలయానికి తీసుకుపోతుండగా ప్రమాదవశాత్తు పూజార్ల మీద బలభద్రుడి విగ్రహం అమాతం పడింది. అట్లా విగ్రహం అయ్యగార్ల మీద పడంగానే పూరి జగన్నాథ ఆలయానికి పూజలు చేసి 5 పూజారులకు మస్తు గాయాలైనాయి. ఎంబటి అక్కడ ఉన్న అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అయ్యగార్లు అందరూ అంబులెన్స్ లో ఎక్కించుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చికిత్స చేపిస్తున్నారు. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ సారు కాంగ్రెస్ పార్టీ మీద ఇక రాహుల్ గాంధీ మీద బాగా గుస్సైండుల్లా. అరే రేవంత్ నిన్నేరా అని అనుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. మరి వాళ్ళ మీద సార్కు ఎందుకంత కోపమో. పాత ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ సార్ అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద ఫుల్ గరం అయ్యకుండా పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డికి ఈ రోజు విద్యార్థుల నిరుద్యోగుల అర్థనాదాలు వినిపిస్తలేవా? ఎక్కడున్నట్టు రేవంత్ రెడ్డి నువ్వు? నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని పిలిపించి హైదరాబాద్ లో ఉన్న అశోక్ నగర్ లో తిప్పినప్పుడు ఆ రోజు కనిపించలేదా నిరుద్యోగుల గోస? మరి రాహుల్ గాంధీని సన్యాసి అనాలనా లేకపోతే రేవంత్ రెడ్డిని సన్యాసి అనాలనా? ఆ రోజు గ్రూప్ 1 పరీక్ష మిగతా పరీక్షలు వాయిదా వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ యాల మాత్రం ఎక్కడున్నాడు? నిరుద్యోగ యువకులందరూ రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేస్తుంటే కనీసం వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వకుండా పట్టించుకుంటలేరట అని గాదర్ కిషోర్ కుమార్ సార్ అయితే కాంగ్రెస్ పార్టీ మీద మస్తుగా మండిపడ్డాడు. సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువురానోళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు? ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ 1 కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతారు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది? కేటీఆర్ గారునో హరీష్ రావు గారునో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి చచ్చిపోమా నా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు,
కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా, ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా? మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకున్నలమే, జైలుకు పోయిన వాళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు సంఖ నాకుతున్నావు. చూసిన రావుల్లా న్యాయం చేసే న్యాయవాదికి ఏ దిక్కు లేకుండా వాయే. ఇక మామూలు జనాలకు ఏం న్యాయం చేస్తారు చెప్పుండ్రి. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిఏ తోటి నాకు ప్రాణహాని ఉన్నదని బెల్లంపల్లికి చెందిన ఒక న్యాయవాది అంటున్నది. మరి ఏందా ముచ్చట? ఓసారి అరుచుకుందాం పాన్రి. అసలు ముచ్చట్లకు పోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ పిఏ ప్రసాద్ తోటి నాకు ప్రాణహాని ఉన్నదని గడవిని మమత ఇవాళ తెలంగాణ హైకోర్టు ముంగట ఆమె 3 ఏళ్ల పాపతోని నిరసన చేసిందుల్లా. అసలు సంగతి ఏంటంటే బెల్లంపల్లి పట్టణంలో ఓ బస్తీకి చెందిన చిప్పరి విక్టోరియా అనే మహిళ భర్త ఉండంగానే ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్నదని కలెక్టర్ కు మమత ఫిర్యాదు చేసుడుతోటే ఈ బెదిరింపులు ప్రాణహాని అనే ముచ్చట అంతా జరిగిందంట. ఈ ముచ్చట మీద పగ వెంచుకున్న విక్టోరియా కుటుంబ సభ్యులు అందరు కలిసి ఆ న్యాయవాది మమత మీద దాడి చేసి ఆమె ఒక న్యాయవాది అని తెలిసినా కూడా 3 ఏళ్ల గర్భిణిని చూడకుండా కడుపులో దాన్ని చిత్రవద చేసిర్రంట. గట్లనే కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిఏ ప్రసాద్ బెల్లంపల్లిలో నువ్వు ఎక్కడ కనిపించినా నిన్ను చంపుతాని బెదిరిస్తున్నాడంట. అందుకనే ఇవాళ న్యాయవాది మమత హైకోర్టు ముంగట నిరసన తెలిపిందుల్లా. తన ఒంటరి మహిళ తీసుకుంటుందని విక్టోరియా మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. దీని నిమిత్తం నేను కలెక్టర్ దగ్గర కూడా నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది. అయితే నిన్న నన్ను ఆర్పీలు కొంతమంది రజిత మరియు కొంతమంది ఆర్పీలు పిలిపించి నన్ను అండ్ విక్టోరియా వాళ్ళు నందిని కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు నందిని విక్టోరియా వాళ్ళు వచ్చి నా మీద విచక్షణరహితంగా ఒక న్యాయవాది నన్ను తెలుసుకొని కూడా నన్ను విచక్షణరహితంగా కడుపులో తన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. అందుకే నేను ఇంకా అక్కడ పిఎస్ కూడా వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ నాకు ఎలాంటి జరగలేదు. అండ్ అక్కడ నాకు చెకప్ ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు. న్యాయ పోరాటం కోసం నేను ఇక్కడ హైకోర్టుకి రావడం జరిగింది. నాకు ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ నుండి చాలా బెదిరింపులు వచ్చాయి, చాలా హెచ్చరింపులు వచ్చాయి. నేను చంపేస్తాను, నేను ఇది చేస్తాను, అది చేస్తానని. అక్కడ విక్టోరియా వాళ్ళ నందిని కూడా అక్కడ ఉండి బెదిరింపులు జరగడం జరుగుతుంది. నాకు చాలా ప్రాణహాని ఉంది ఎమ్మెల్యే పిఏ నుండి. నన్ను కాపాడగలరని నేను ఇక్కడ హైకోర్టు న్యాయ పోరాటం కోసం ఇక్కడికి వచ్చాను. వామో, ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే మస్తుగా భయం అవుతుంది. ఒకవేళ మనుషులు లేకపోతే వాహనాలు కనుక అక్కడ ఉంటే నుజ్జు అయితే అయిపోండ్రి. భగవంతుని దయతోని ఇక ఈ ఘటన జరిగేటప్పుడు దాని పక్క పోంటి ఎవ్వరు లేరులా. అయ్యో, ఇట్లాంటి వీడియోలు చూస్తుంటే పానం ఒకటేసారి పోతుంది అనుకోరాదుల్లి. ఎందుకంటే ఈ వీడియో గంత భయంకరంగా ఉన్నది. పెద్ద పెద్ద కొండ చర్యలు ఇరిగి కింద పడితే భయం కాదా మరి? ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లో జరిగింది. చమేలీలో బద్రీనాథ్ పోయే జాతీయ రహదారి తొవ్వ మీద జనాలందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు ఇరిగి కింద పడ్డాయి. వామ్మో, నిజంగానే గంత పైనుంచి కొండ చర్యలు కింద పడుతుంటే అక్కడ ఉన్న రోడ్డు మొత్తం దుమ్మైంది పోరి. ఇంకా నయం అక్కడ జనవాసాలు ఏం లేవు, జనాలు కూడా దూరం ఉన్నారు. అక్కడ వాహనాలు జనం ఉండేది ఉంటే చాలా పెద్ద ప్రమాదమే వచ్చి పడునుల్లా. ये देखिए कितना भयानक मंजर लाइव हुआ है ये, देखिए। देख सकते हो पूरा गुंबद बना हुआ है, बहुत खतरनाक। टनल का कोई हिसाब किताब नहीं रहेगा यहाँ पर, मुझे ऐसा लगता है। ये बहुत बड़ा हिस्सा है पहाड़ का, टनल होगा मुझे ऐसा लगता है। आप देख सकते हैं गुंबद यहाँ पे सामने दिख रहा है, कितना डेंजरस लग रहा है, ऐसा लग रहा है बादल है, लेकिन बादल नहीं है। आप इसमें देख सकते हैं कितना डेंजर, ये पूरी पहाड़ी आ गई नीचे। कहीं ना कहीं टनल को नुकसान हो गया यहाँ पे, मुझे लगता है यहाँ पे। और बद्री विशाल की कृपा रही, यहाँ पे कोई गाड़ी नहीं आ रही थी यहाँ पे अभी। भगवान की कृपा से सब बहुत ही डेंजरस, बहुत खतरनाक। भगवान की कृपा से सब लोग से कोई गाड़ी नहीं रही इसमें। टनल तो टूट गए पूरा टनल बंद हो गया, देखो तुम।
अरे बंद तो कोई बात नहीं, खुल जाए, टूट न गया होगा। ना ना जो एक दो गाड़ी जा रही थी गाड़ियाँ नहीं टूटी, एक दो गाड़ी जा रही थी गाड़ियाँ नहीं थी। ना ना इसको बंद करना हो गया। హలో అరే ఓ ప్రశాంత్ ఏంద్రా నాయన మొన్న నేను గా చింత కింది వాళ్ళతో మాట్లాడినా మరి అది రికార్డ్ అయిందారా ఓ కొడుకా రికార్డ్ అయితే ఏం లేదురా నాయన గా రికార్డింగ్ ముచ్చట్లయితే ఘోరంగా బయటకు వస్తానేరా నాయన ఇగో మన ఊరెనక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూడా మాట్లాడిన గుసగుసలు అచ్చిరాని మాటలు అన్ని మాట్లాడినా పుసుకునని యొక్క పెద్ద మనసులలో పెట్టి నా ఇజ్జత్ మనకి ఇట్లా తీస్తారని మస్తుగా భయం అవుతుందిరా నాయన ఈ రికార్డింగ్లు గాలిపోను ఈ ఆడియోలు గాలిపోను నాకైతే మస్తు గుబ్బులు అవుతుందిరా పానం అంతా ఏం చేయాలో ఏమో ఓర్ మరి ఏమైందా నీకు అప్పటి నుంచి ఒకటే ఫోన్లలో ముచ్చట పెడతాను ఎప్పుడు లేంది ఏ ఊకాక నీకేం తెలియదు ఫోన్ ముచ్చట గిన్ని ముచ్చట అని మాట్లాడుతున్నావు నీకు ఈ ముచ్చట తెలుతానైతే నువ్వైతే అసలు మొత్తం ఎన్ని మాట్లాడినావో ఏం కథో నీ ఎన్ని రిఫార్డ్ అయినాయో ఏం కథో ఏం పాడో దౌడమని చేస్తా వేస్ట్ గా పండ్లన్నీ బయట పడాలి నా మీద అరుస్తానవేమ్రా ఏంటిదని అడిగితే అరే అరసుడు గిరుసుడు అని మాట్లాడుతున్నావు నీ మూతి మీద ఉన్న అరిసెలు మొత్తం అరిగేదాకా తప్పుతా ఏమనుకుంటానువో నేను ముచ్చట చెప్తామని వస్తేనేమో అరసుడు అరిసెలు గిరిసెలు అని మాట్లాడుతున్నావు ఏందక్క మరి ముచ్చట చెప్పకుండా నా మీద అరుస్తానవేమ్రా ఇగో అక్క నేను నీకు ఫోన్ చేస్తా ఫోన్ చేసి మాట్లాడతా కదా ఇక మాట్లాడిన ముచ్చట్లన్నీ రిఫార్డ్ అయినాయో లేదో చూసుకో అక్క నేనెందుకు రికార్డింగ్ పెట్టుకుంటారా నీ ముచ్చట్లన్నీ అరే నువ్వు రికార్డింగ్ పెట్టుకుంటా అదే పిచ్చిదానా నీకైతే బుద్ధి లేదు ఏం లేదు ఇగో అక్కడ గట్టనే జరుగుతుందట అన్ని ముచ్చట్లన్నీ రికార్డింగ్ చేసి ఎట్లా పడితే అట్లా లీకులు చేస్తున్నారట ఆడియోలు ఏడ జరుగుతున్నాయి ఏం చెప్తాను అసలు నువ్వు అక్క ఇగో మొన్నటి దాకా నిన్నటి దాకా ఇక రాజ్ తరుణ్ ఉన్నాడు కదా సినిమా హీరో అవును ఇక రాజ్ తరుణ్ ముచ్చట్నైతే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరిగింది ఇక వాళ్ళ లవర్ అయితే ఆయన మీద కేసు పెట్టింది అక్కడికి వేయండి ఇక్కడ వేయండి ఒక తిరుగుడు తిరిగింది కదా ఇక ముచ్చట జరుగుతుంది కదా 3 రోజుల నుండి అయితే ఇక 3 రోజుల నుంచి ఒకెత్తు ఇక ఇప్పుడు ఒకెత్తక్క ఏం దొరికేనా ఇప్పుడైతే వాళ్ళు కేసులు గీసులు దాకా వేరు కదా ఇక ఇప్పుడు ఆడియోనే మొత్తం లీక్ అయింది ఇక ఆమె ఉన్నది కదా వాళ్ళ ప్రియురాలు ఇక మంచిగా తాగి రాజ్ తరుణ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఇక ఆమె డ్రగ్స్ తీసుకుంటుందటక్క ఇక వీళ్ళు మాట్లాడుకుంటా అంటే దాని మిట్లా సాయి అయినట్టయినా చిన్నక్క ఇక వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎట్లా మాట్లాడుకుంటున్నారు ఆయన నాకైతే మంచిగా ఇక అసలు నిద్రలో పడతలేదు పానం ఉంటలేదు ఎట్లా పడితే అట్లా ఆడియోలు లీక్ అవుతానే వాళ్ళవి ఓ గా రికార్డింగ్ ముచ్చట గింతవరకు తెచ్చినవారా నువ్వు అవునక్క ఇగో అక్క ఇగో మనలో కూడా ఓ పారిగా రికార్డింగ్ ముచ్చట వినిపిద్దాం మరి వినిపి హలో చెప్పు నువ్వు మాట్లాడుతూ ఇలా పెట్టేస్తే ఫస్ట్ ప్లేస్ లో ఫోన్ చేయకు చేయకంటే నేను నీకు చెప్తా కాదు నీకు ఫోన్ చేసే ముందే చెప్పా నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తా అని ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పుకోలేను కదా నాకు ఎవడు లేడు నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదే ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను వద్దురా ఇవన్నీ వద్దు ఇప్పుడు కూర్చొని నాకు కదా ఏ రోజు లేదు కదా ఇప్పుడు కూడా లేదు కదా వదిలి మరి నా బతుకనవచ్చు కదా నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా మరి నేను ఎక్కడ ప్రాబ్లం చేశాను నీకు నేను నా దగ్గర ముంబై వెళ్తున్నాను అంటే నేను వద్దన్నాను వద్దు అని ఆపేసి చెప్తా నేను నీకు చెప్తా నేను మాట్లాడుతున్నప్పుడు 1 మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు వెళ్తా అన్నప్పుడు నేనేమైనా ఆపి నేనేమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు ఈ మాట అంటే నాకు పడ్డది తగులుతుంది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు అది వదిలించుకోవడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికో చేయడానికి అది నేను తను జడ్జ్ చేసుకుంటాం నన్ను మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందంతా చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు జడ్జ్ చేయడానికి అంటున్నా కంగారు పడకు కాదు మరిద్దరికి సంబంధం లేదన్నప్పుడు నా జీవితం జడ్జ్ చేయడానికి నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుంటా నీకులాగా ఇంటికి తీసుకొచ్చే అయ్యో నువ్వు తెచ్చుకుంటావు సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు ఆడొక్కడే అది నేను ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా నేను తప్పట్లే ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసే చూడు చూసిన కదా నువ్వులా
ఇక మా తమ్ముడు ఇక సైన్మా హీరో రాస్తారని గురించి ఇక ఆడియో లీగ్ గురించి అయితే చెప్పిండు కదా నుల్లా. ఇక మీరు కూడా వీడియో అయితే చూసిండ్రు కదా. ఇక గివ్వుల్లో ఇయ్యాల్టి ముచ్చట్లు మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.